హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు మంచి ప్రైమ్ లొకేషన్ ఎందుకు అంటున్నానంటే, ఇటు ఎల్బీ నగర్ మెట్రో నుంచి అయినా సరే, మనకు నాగోల్ మెట్రో నుంచి అయినా సరే, హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి అయినా సరే, మంచి రోడ్డు కనెక్టివిటీతోని, బెస్ట్ కన్స్ట్రక్షన్తోని, క్వాలిటీ కన్స్ట్రక్షన్తోని మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా అద్భుతంగా ఉండబోతుంది. దయచేసి ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేద్దని మా యొక్క మనవి. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇల్లు వచ్చేసి మనకు కుంట్లూరులోని బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉంటుంది. ఈ కుంట్లూరు అనేది మనకు పెద్దంబరిపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మంచి అద్భుతమైన మంచి రోడ్డు కనెక్ట్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకునే ముందు ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే, ఇల్లు వచ్చేసి మనకు 167 గజాలలో ఈస్ట్ ఫేసింగ్లో 25 ఫీట్ల వైడ్ రోడ్డుతో ఉంటుంది. అద్భుతమైన మంచి డైమెన్షన్స్ ఉన్నాయి. 30x50 డైమెన్షన్స్లో 167 గజాలలో ఈస్ట్ ఫేస్లోని టోటల్ మనకు G+1 పర్మిషన్ ఉంటుంది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఉంటుంది. 1500 SFTలో చాలా అద్భుతంగా కట్టబడింది మనకు. ఇక దీని రోడ్డు కనెక్టివిటీ గురించి మనం 1 బై 1 మాట్లాడుకున్నట్లయితే, మనకు ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది విజయవాడ 8 లైన్ హైవేకు ఆనుకున్న హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి మనకు కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా వార్ ఎగ్జిట్ నెంబర్ తారామతిపేట సర్వీస్ రోడ్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు పెద్దంబర్పేట 8 లైన్ హైవే నుంచి మనకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 11 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. నాగోల్ మెట్రో నుంచి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీతోని, అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తోని మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఈజీగా ఒక కార్ వచ్చే విధంగా మనకైతే పార్కింగ్ కూడా జరిగింది. చూసుకోండి, ర్యాంప్ కూడా ఎంత అద్భుతంగా కట్టడం జరిగిందో. వీళ్ళు మాత్రము మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో కట్టడం జరిగింది. మన కలర్స్ విషయం చూసుకోండి, కలర్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇంత అద్భుతంగా రావడం గల కారణం ఏంటంటే, ఎలివేషన్లో మనకు రాయల్ అల్ట్రిమా ప్రొడక్ట్ కలర్స్ వాడడం జరిగింది. మనకు అవుటరు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇంకో గేట్ కూడా చూసుకోండి, టాటా స్టీల్ గేట్ వాడడం జరిగింది. మంచి స్టాండర్డ్ గల గేట్తోని మంచి ర్యాంప్ కూడా చూసుకుని అద్భుతంగా ఉంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి యాంటీ స్కిడ్ గ్రానైట్తోని మంచి ఎక్సలెంట్ బ్లాక్ పట్టీలతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఒక ఇన్నోవా కార్ అయితే ఈజీగా పడుతుంది. ఎందుకంటే ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. 30x50 డైమెన్షన్స్లో చాలా అద్భుతమైన డైమెన్షన్స్ అవి. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. చూడండి, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, 4 నల్లు ఇవ్వడం జరిగింది. దీని పక్కకు ఆనుకొని మనకు 3000 కెపాసిటీ గల పెద్ద సంప ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇంత పెద్ద సంప అంటే, మనకు ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది. పైన మీరు ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ ఎలాంటి తక్కువ పడే ఉద్దేశంతో మనకు అంత పెద్ద సంప ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా చూసుకోండి, మంచి వైట్ గ్రానైట్ బ్లాక్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మంచి టాటా స్టీల్ రైలింగ్తో కూడా మంచి వాడడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు చూసుకోండి, సెట్ బ్యాక్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు మెట్ల కింద చూసుకుంటే ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, వాష్ పాయింట్ కూడా ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందో. మంచి ఎక్సలెంట్ మంచి వాల్ టైల్స్ వాడడం జరిగింది. ఫ్లోర్ టైల్స్ మెట్ల కింద మంచి ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు మన పార్కింగ్లో మనం పైన ఫాల్సింగ్ చూస్తున్నారో మంచి వుడెన్ కలర్తోని పీవీసీ ఛానల్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు వచ్చేసి ఇది మనకి ఈస్ట్ అవుతుంది, ఇది వచ్చేసి మీద నార్త్ అవుతుంది. చూసుకోండి, నార్త్ కూడా మంచి గల్లి ఇవ్వడం జరిగింది. అటు చివరిలో ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఉంటుంది. చూసుకోండి, మనకు ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటే సింహదారం. చూసుకోండి, దీనికి వాడిన
చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి మంచి ఫినిషింగ్, ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి ఎక్సలెంట్ మంచి హార్డ్వేర్ వాడడం జరిగింది. చూసుకోండి మనకి ఇది కార్విన్ పట్టీలు కూడా ఇంత స్టాండర్డ్ గల కార్విన్ పట్టీలతోని మంచి గ్లాస్ డిజైన్తోని చాలా అద్భుతంగా సింహద్వారం అయితే చాలా అందంగా చేయడం జరిగింది. ఏదైతే సింహద్వారం పక్కకు ఎలివేషన్ టైల్స్ చూస్తున్నారో మంచి అందమైన టైల్స్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ లోపల 2 BHK చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు 2 BHK పోర్షను 1500 SFTలో మనకు అద్భుతంగా కట్టడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము. ఈ హాల్ గురించి కానీ ఈ 2 BHK గురించి మనం మాట్లాడుకునే ముందు మన ఇల్లుకు అతి దగ్గరలో జస్ట్ 700 మీటర్ డిస్టెన్స్లో 2 రోడ్డు కనెక్టివిటీ ఉన్నాయి. మొదటి రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఇది కుంట్లూరు నుంచి పశ్చిమాములు వెళ్ళే 100 ఫీట్ రోడ్డు. దానికి ఆనుకొనున్న శ్రీరంగం స్కూల్ చూస్తున్నారు కదా, ఆ స్కూల్ నుంచి జస్ట్ 700 మీటర్ డిస్టెన్స్లో మనము ఈ బృందావన్ కాలనీ చేరుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ చౌరస్తా చూస్తున్నారో ఇది కుంట్లూరు మెయిన్ చౌరస్తా నుంచి మనకు లోపలికి ఎంట్రీ కాగానే మనకు ఇష్టకామేశ్వరి ఆలయం ఉంటుంది. ఇష్టకామేశ్వరి ఆలయం నుంచి జస్ట్ 700 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. 2 రోడ్డు కనెక్టివిటీలతో మనం ఇల్లు వరకు చేరుకోవచ్చు. ఇప్పుడు మనం హాల్లో చూసుకోండి విశాలమైన ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మనకైతే మంచి టోటల్ మార్బుల్స్తోని మంచి బ్లాక్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు ఇటు ఒక టీవీ పాయింట్ చూసుకోండి. టీవీ పాయింట్ ఎంత అద్భుతంగా ఉందో, మామూలు బిల్డర్లా కాకుండా తను డిఫరెంట్గా కట్టడం జరిగింది. మంచి టైల్స్ వాడి మంచి ఎంత పెద్ద టీవీ అన్న పెట్టుకునే విధంగా ఒక మంచి టీవీ యూనిట్ కూడా మనకు పెట్టడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి విండో కూడా చూసుకోండి. మామూలు ఇప్పుడు బిల్డర్స్ అందరూ యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో వాడుతున్నారు. తను మాత్రం కంప్లీట్ టేక్ వుడ్ వాడి మంచి గ్రిల్స్ వాడి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫోటో ఫ్రేమ్ మోడల్ మనకు డిజైన్ కూడా పెట్టడం జరిగింది మంచి గ్రానైట్తోని. ఫ్రెండ్స్ 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఉంటుంది. చూసారు కదా, మనకు టోటల్ వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ మనకు యాంకర్ పెంట వాడడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా మేము ఎందుకు తీసుకొచ్చాను చూసారు కదా ఫ్రెండ్స్. హాల్ చాలా అద్భుతంగా ఉంది. మీరు భవిష్యత్తులో ఈ పార్టీషన్ చేసుకుంటే మీరు అక్కడ మనకు డైనింగ్ ఉంటుంది. ఇదైతే డైనింగ్ ఏరియా చూసుకుంటే డైనింగ్ ఏరియా ఈజీగా ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత ఇటు చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టే జరిగింది. ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకు మంచి అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే వాళ్ళ ప్లాన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ కూడా మనకు అందమైన టైల్స్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఇక్కడ కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది. ఈ విండో కూడా మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్ మనకు మంచి డిజైన్తో గ్రాండ్తో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఇది సౌత్ డోర్ అవుతుంది. సౌత్ కూడా మనకు డోర్ ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇలా ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. మనకు కిచెన్ ఇవ్వడం జరిగింది. ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. యూ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని అన్ని రకాల మంచి టైల్స్తోని మంచి క్వాలిటీ గల నల్లలతోని సరిపడిన సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఇలా ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసారు కదా, దీని పక్కకే ఇది మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మంచి 2 రెక్కల డోర్తోని మంచి హార్డ్వేర్ కూడా చూసుకొని ఎంత బాగుందో. ఒకరుండి పూజ చేసుకునే విధంగా మనకు ఒక పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో మంచి వైట్ టైల్స్ మంచి అన్ని రకాల మంచి సెల్ఫ్లతోని గోల్డెన్ పట్టీలతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, అద్భుతంగా ఉంది. విశాలమైన హాలు, డైనింగ్ ఏరియా, మంచి ఒక పూజ, మంచి కిచెన్ అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది మన మాస్టర్ బెడ్రూమ్, ఇది కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ ఎంత విశాలంగా ఉందో. మంచి ఫ్లోరింగ్ టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ వాల్ టైల్స్ చూసుకున్నా కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇండియన్ కల్చర్తోని చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు మనం డోర్ గురించి చెప్పడం మన బాధ్యత. చూసుకొని మంచి క్వాలిటీ గల ఫ్లష్ డోర్ వాడడం జరిగింది. హార్డ్వేర్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో. 30x50 డైమెన్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. అంతకుమించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఈజీగా మనకి ఇందులో కింగ్ సైజ్ బెడ్ పట్టడమే కాకుండా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని సరిపడని మంచి సెల్ఫ్లతోని పైన ఫాల్ సీలింగ్ అయితే మంచి రూప్ లైట్లతో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. లైట్ కలర్స్ వాటి అద్భుతంగా ఇచ్చారు. ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఎల్లో కలర్లో లైట్ ఎల్లో కలర్తో మంచి లెమన్ ఎల్లో కలర్తో మంచి ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా అసలు
ఇప్పుడు ప్రతి బిల్డర్ యూపీబీసీ విండోలో వాడుతున్నారు. వీళ్ళు మాత్రం ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి మనకి ఇండియన్ టేక్తో వాడడం జరిగింది. మంచి ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్తోని ఖర్చుకి ఎక్కడ వెనకడం ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో, చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క నల్లలు కానీ మనకు అన్ని రకాల జాగ్వార్ నల్లలు కూడా వాడడం జరిగింది. చూసుకోండి మనకు అన్ని రకాల మనకు జాగ్వార్ నల్లలు కూడా పెట్టేయడం జరిగింది. మంచి లెట్రిన్ కుండీ కూడా మంచి క్వాలిటీగా వాడడం జరిగింది. చూసుకోండి ఇందులో వాడిన టైల్స్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్లోరింగ్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా మన మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి మనకు. అందులో ముఖ్యమైన మాట్లాడుకునైతే శ్రీరంగం స్కూల్ అయితే మీరు చూశారు కదా. అదే కాకుండా మనకు అతి దగ్గరలో నారాయణ ఐఐటి కాలేజ్ కానీ, నారాయణ స్కూల్ కానీ, నారాయణ కాలేజ్ కానీ, ఏవిఎన్ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నెంబర్ ఆఫ్ స్కూల్స్ మనకు అతి దగ్గరలో ఉన్నాయి. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి అద్భుతమైన మంచి లైట్ కలర్స్ వాడి చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి విండో కూడా ఇందులో కూడా మనకు మంచి ఇండియన్ టేక్తో వాడినటువంటి మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్తో చాలా అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి మనం సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటాం అలా కట్టడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా మనకు ఇందులో ఒక లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకి ఇలా ప్లాన్ బాగుందని. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. దీంట్లో వాడిన నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి మంచి క్వాలిటీ గల టైల్స్ అయితే వాడడం జరిగింది. వెంటిలేటర్ కూడా మనకు కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడడం జరిగింది. చూసుకోండి ఇలా పనితనం ఎంత బాగుందో. ప్రతి ఒక్కటి ఇంత క్వాలిటీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎక్కడ ఏ ఇల్లు కట్టినా కానీ మంచి క్వాలిటీ గల మంచి కేసీపీ సిమెంట్తోని మంచి టాటా స్టీల్ మనకు అన్ని ప్రతి ఒక్కటి క్వాలిటీ వేయడం జరుగుతుంది. మనకు ఎక్కడ కూడా డస్ట్ వాడకుండా కంప్లీట్ శాండ్తోనే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. టెర్రస్ పైకి వెళ్ళి ఇల్లుకి ఏం రేట్ చెప్తున్నారు, చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. కింద చూశారు కదా 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో చూసుకోండి మనకు సెక్యూరిటీ పరంగా ఇక్కడ కూడా మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్తోని టప్పన్ వేర్ గ్లాస్తోని ప్రతి ఒక్కటి అజాగ్రత్త చేయకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. చూసుకోండి ఒక అందమైన హెడ్ రూమ్ కూడా కట్టడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత బాగుందో. అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా మంచి క్వాలిటీ గల కన్స్ట్రక్షన్తో మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ చూసుకోండి ఇక్కడ మనకు పైన హైట్ మీద కూడా ఒక మంచి వాటర్ ట్యాంక్ కూడా పెట్టడం జరిగింది. ఇలా హైట్ మీద పెట్టడం వల్ల మనకు కిందికి ఫ్రెషర్తో నీళ్ళు వస్తాయనే ఉద్దేశంతో అలా హైట్ మీద పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఆలోచించి మంచి ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకుంటే 1,03,00,000 చెప్తున్నారు. 1 CR 3 lakhs చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఓ 20% మీరు క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినైతే డాక్యుమెంట్ పరంగా సరే కన్స్ట్రక్షన్ పరంగా సరే ప్రతి ఒక్కటి క్లియర్గా పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా ఓనర్కు కాల్ చేయగలరు. మా యొక్క మనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటారు అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మంచి రోడ్డు కనెక్ట్తో మంచి ఇల్లు ఎవరన్నా వెతుకుతున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసినట్లయితే ఎంతో కొంత మీరు మేలు చేసిన వారు అవుతారని విషయాన్ని చెప్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.